ఓమ ఆకులతో బజ్జీలు తిన్నారా ఎప్పుడైనా? చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు ఇక్కడైతే బాగా వర్షం వస్తుందండి. వాతావరణం అంతా కూల్గా ఉందన్నమాట. అలాంటప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు బజ్జీలు కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. బజ్జీలు మనం ఎప్పుడు తింటూ ఉంటాం కదండి, కానీ హెల్త్కి కూడా మంచిగా డైజెషన్ అయిపోయేలాగా, పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఒకటి చేయాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? చూడండి, ఇవి ఓమ ఆకులు అన్నమాట. ఇవి నార్మల్గా అయితే మనకి డైజెషన్ అవ్వడానికి కూడా, లేదంటే నేను మొన్న వీడియో కూడా చేశాను కదండి, డైజెషన్ అవ్వడానికి, మామూలుగా ఫ్రీగా స్టమక్ అంతా ఫ్రీ అవ్వడానికి, వాటి అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అనమాట. గోరువెచ్చిన వాటర్లో ఇది తాగితే చాలా మంచిది హెల్త్ అని నేను ఆల్రెడీ వీడియో చేశాను, షార్ట్ వీడియో. కానీ ఇప్పుడు ఈ ఓమ ఆకులతో మనం బజ్జీలు చేసుకుంటే సరిపోదా? చాలా టేస్టీగా ఉంటుంది, మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓమ ఆకులు తినడం ద్వారా మనకి మంచి డైజెషన్ వస్తుంది. ఇప్పుడు బజ్జీలు అంటే అందరికి ఇష్టమే కదండి. అదేదో ఈ ఓమ ఆకులు మామూలుగా తినమని అంటే ఎవ్వరు తినరు కదా. కానీ బజ్జీలు అంటే చాలా ఇష్టం కాబట్టి అందులో ఈ బజ్జీలు చేసేస్తే దీంతో చాలా ఇష్టంగా తినేస్తారనమాట. మనం బతిలాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది తినడం ద్వారా చాలా మంచిది హెల్త్కి. సో కొంతమందికి తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఈ ఆకులు వచ్చేసి ఓమ ఆకులు అనమాట. వీటితో మనం బజ్జీలు ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. ఓకేనా? చూసేద్దామా మరి? వచ్చి చూసేద్దాం. ఇవి చేస్తే సరిపోతుంది. మా ఇంట్లో ఎక్కువగా ఎవరు తినరు కాబట్టి నేను మా సారా తింటాము. సో ఇవి తినడానికి నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటిని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఓకేనా? వీటిని తీసి పక్కన పెట్టేద్దాము. ఇవి ఇలా కాడలాగా ఉంటేనే బాగుంటుంది, మనకి షేప్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు సూపర్ గా ఉంటుంది. ఇలా ఉండాలి ఆకు. మరి బజ్జీలు, ఈ ఆకులు బజ్జీలు అని తెలియాలి కదా. తెలియాలంటే అలాగే ఉండాలి, కాడలతో ఉండాలన్నమాట. సో ఇవి చేస్తున్నాను. ఫస్ట్ వీటిని వాటర్లో కొంచెం వాటర్ పోసేసి క్లీన్ చేసేద్దాం. చూడండి, ఇలా అన్నమాట. ఇలా కొంచెం వాటి మీద డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. సో ఇలా పెట్టేస్తున్నాను నేను. ఇంతవరకు మీరు ఎప్పుడైనా చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను. వాటర్ వంపేద్దాం. మళ్ళీ ఒకసారి వాటర్ పోసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి చూడండి, ఇందులో కొంచెం వాటర్ పోసాను కదా, ఇది పక్కన పెట్టేస్తాము. ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం బజ్జీలకి ఎలా అయితే మనము పిండి తీసుకుంటామో అలా తీసేసుకుంటే సరిపోతుంది. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే శనగపిండి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో చేస్తున్నానండి, అందుకనే కొంచెం కొంచెం పిండి తీసుకుంటున్నాను. క్వాంటిటీ చూపించాలంటే చిన్న కప్పుతో తీసుకుంటాను. ఈ కప్పు ఉంది కదా, దీంతో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. చూడండి, ఒక కప్పు శనగపిండి. అలాగే దీంతో సగం కప్పు రైస్ ఫ్లేవర్ అన్నమాట, కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఒక కప్పు తీసుకుంటున్నాను. కొంచెం వంట సోడా, కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఓమా కొంచెం. అది ఆల్రెడీ ఓమా ఆకులు కాబట్టి ఓమా వేయాల్సిన అవసరం లేదు, ఓమా టేస్ట్ వస్తూ ఉంటుంది కదా, సో వేయకండి. అలాగే కొంచెం కారం,
కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం బజ్జీలు చేసేటప్పుడు బజ్జి మిర్చి చేస్తుంటాం కదండి, అప్పుడు ఎలా కలుపుకుంటామో అదే క్వాంటిటీలో కలుపుకోండి. హనీ, వాడికి కొంచెం లైట్ అయ్యి, ఈ విధంగా అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి మనకి క్వాంటిటీ. అయినా మీకు తెలిసే ఉంటుంది కదా, బజ్జీలు చేసేటప్పుడు ఎలాగో తెలిసి ఉంటుంది కదా. కొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సో అది కొంచెం తీసుకుంటున్నాను నేను. డైరెక్ట్ గా చేసి పెట్టేస్తుంటే చూడట్లేరు కదా, అందుకని నేను ఇలాగా నేను చేసుకుంటూ చూపిస్తే మీకు బెటర్ గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం చింతపండు నానబెడుతున్నానండి. అది కొంచెం టైట్ గా ఉంటే కొంచెం పిండి కలిపేసి అందులో కొంచెం ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ యాడ్ చేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ చూడండి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మా పిల్లలకి ఒక 2-3 బజ్జీలు కూడా చేయాలి. బజ్జి మిర్చి అంటే ఇలా బజ్జీలు ఎలాగో చేస్తున్నాను కదా, వాళ్ళ కోసం ఒక 2-3 బజ్జి మిర్చి కూడా చేస్తే బాగుంటుంది కదా. మిర్చి బజ్జీ చేస్తే కూడా బాగుంటుంది కదా. సో ఒక 2-3 చేద్దాం. ఓకే, దానికోసం మిర్చిలు తీసుకుందాం. సరే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. మనం ఇందులో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసాం కదా, సో కొంచెం పుల్లగా కారంగా బాగుంటుంది. ఓకేనా, కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా చూద్దాం. వావ్, హీట్ అయిపోయింది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కదా, సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఆకులు ఇలా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇందులో నుంచి ఈ ఒక్క ఆకు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇందులో ఇలా డీప్ చేయాలి. చూసారా, ఇలా డీప్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకొక ఆకు. అంటుకుంటున్నాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేయండి. మగ్గిపోయాయి కదా, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒక ప్లేట్లో పక్కన తీసేస్తున్నాను నేను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఇంకొక ఆకు. ఓమా ఆకుల బజ్జీలు తిన్నారా మీరు ఎప్పుడైనా? ఇప్పటివరకు తినకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా తినలేదు, తిన్నాక చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, తీసేద్దాం.
నేను నార్మల్గా అయితే లైవ్ చేస్తున్నప్పుడు సరిగా చూడట్లేదు కదా అని చెప్పేసి ఈ వీడియోలో ఇలా చూపిస్తూ చేస్తున్నాను. చూసారు కదా. నెక్స్ట్ ఒక 4-5 బజ్జీలు కూడా చేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. సపరేట్గా బజ్జీలు అంటే చేయలేనండి, అందుకని వాటితో పాటు కొంచెం పిండి మిగులుతుంది కదా, సో ఇందులో చేసేస్తే సరిపోతుంది కదా, అందుకే చేస్తున్నాను. మాకు ఇక్కడ దొరకవు ఈ బజ్జీలు తెలుసా, అంటే చెయ్యరు, చేస్తారు కానీ వాళ్ళు అరటికాయ బజ్జీలు అంటారు కదా, అరటికాయతో చేస్తారనమాట బజ్జీలు. అవి మనం తినలేమండి, మనకు అలవాటు ఉండదు కదా. మీకు తెలుసా అరటికాయ బజ్జీలు తెలుసా మీకు? ఆ అరటికాయ బజ్జీలు ఉంటాయన్నమాట ఇక్కడ, ఇవి ఉండవు, ఇవి చెయ్యరు. ఏమో ఎక్కడైనా చేస్తున్నారేమో, బట్ మాకైతే తెలియదు, ఇప్పటి వరకు అయితే మేము ఎక్కడా చూడలేదు మిర్చి బజ్జీ ఇక్కడ అమ్మడం అండి. నేను ఇవి చేశాను కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఇలా ఉన్నాయి చూడండి, ఇవన్నమాట ఇలా అయ్యాయి, ఒక్కొక్కటి ఇలా ఉన్నాయి ఆకులు, చాలా బాగున్నాయి చూడడానికి. ఎంత బాగుందో, బాగుంది చూసారా, చాలా అంటే చాలా బాగుంది అండి. నేను ఓమ ఆకులతో బజ్జీలు చేసేసాను కదా, ఒకసారి తిని చూపిస్తాను, ఓకేనా. చిన్నది తింటాను. వావ్, సూపర్గా ఉంది. చూడండి ఆకులు, మనం నార్మల్గా అయితే ఇలాంటి ఆకులనే తినడానికి ఇష్టపడరు కదా కొంతమంది, సో మీరు ఇలా తిని చూడండి, చాలా టేస్టీగా ఉంది. అసలు అందులో ఆకు ఉందని అనే తెలియకుండా తినేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇది చాలా హెల్దీ కూడా, కానీ కొంచెం ఆయిల్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. మరి ఇంత వర్షంలో కూల్గా ఉన్నప్పుడు హాట్గా తినాలి అనిపించినప్పుడు బజ్జీ మిర్చియే కాకుండా దాంతో పాటు ఇలాగా హెల్దీ ఫుడ్ కూడా తినవచ్చు అనమాట. ఇది హెల్దీయే, కొంచెం ఆయిల్ ఉంటుందండి, కానీ అందులో ఓమ ఆకులు అనేది మంచిదే కదా హెల్త్కి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రకాలుగా చేసి ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, సరేనా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ చేయండి. బై ఫ్రెండ్స్.